చాలా బాగుంటాయి. సీడీ కూడా ఉన్నది. తర్వాత చిన్న వాళ్ళకి అందరికీ అర్థమయ్యే రీతిలో ఆర్య కథానిధిని రచించారు. చిన్న చిన్న కథలతో 8 భాగాలు రచించారు. 1వ భాగము, 2వ భాగము, 3వ భాగము, 4వ భాగము, 5వ భాగము, 6వ భాగము, 7వ భాగము, 8వ భాగము, భక్తి విజయము, ఇట్లా అనేక గ్రంథములు రచించారు. తల్పగిరి రంగనాయక శతకము రచించారు. వారు శ్రీకుమారాభ్యం రచించినప్పుడు నెల్లూరులో మీరు ఇది రచించలేదు, చాలా కష్టమైనది, మీరు కాదు రచించిందంటే అప్పటికప్పుడు తల్పగిరి రంగనాయక స్వామి మీద శతకం రచించేటప్పుడు వాళ్ళందరూ పాదాక్రాంతులయ్యి మీరే రచించారని చేశారు. ఇవి కాక అనేక గ్రంథం రచించారు. ఈ ఆశ్రమం యొక్క విశేషం ఏంటంటే గత 5 సంవత్సరములుగా ఇక్కడ విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3 సంవత్సరాలు వరుసగా 3 సంవత్సరాలు రామాయణ యజ్ఞం జరిగింది. అన్నదారం చిదంబర శాస్త్రి వారు అయోధ్య బాలరాముని కోసం అని 9 సంవత్సరాలు కష్టపడి 6 కోట్ల మంత్రం దారపోసి ఆ యంత్రంను తీసుకెళ్తూ మన ఆశ్రమంకి వచ్చేసి మన కోరిక మేరకు ఆశ్రమం తీసుకొచ్చి ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. చాలా విశేషమైనది. ఇదంతా వాసుదాస్ వారి అనుగ్రహం వల్ల జరిగింది. ఇది కాక అనేక గ్రంథాలు, అనేక యజ్ఞాలు జరుగుతున్నాయి. సుదర్శన యాగము, అటువంటి ప్రతి నెల కళ్యాణాలు, సత్యనవతనం జరుగుతున్నాయి. రేపు ఆగస్టు 31వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15 వరకు లక్ష్మీ అమ్మవారి లక్ష కుంకుమార్చన 15 రోజుల పాటు జరుగుతుంది. అందులో అంతర్భాగంగా కళ్యాణాలు,